దేవస్థానం అంటే కోవూరు కాన్స్టిట్యున్సీ అంటే అమ్మవారు అని చెప్పి మనకందరికీ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజలకందరికీ ఎంతో నమ్మకం. ఒక్క కోవూరు కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రం మొత్తం మీద అమ్మవారికి ఎంతో మంది భక్తులు ఉన్నారు. దాన్ని ఉద్దేశించి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని చెప్పి మన కమిటీ సభ్యులు, ఈవో గారు, చైర్మన్ గారు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ కమిటీ ఒకటి వేసి దానికి అశోక్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా మెంబర్స్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగా అధికారంలో సమీక్షా సమావేశం జరపడం జరిగింది. రాబోయే రోజుల్లో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా చేయాలని, ఎటువంటి అవాంతరాలు ఉండకూడదని చెప్పి అందరినీ కోరడం జరిగింది. దానికి అధికారులు అందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి యువ గారు, అధికారులు, జొన్నవాడ సర్పంచ్ గారు, ఇక్కడ లోకల్ తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ తమ ఇంట్లో పండుగలాగా అమ్మవారి వైభవం ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇందుకు ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా అనుకూలించి ఈ బ్రహ్మోత్సవాలని ముందుకు తీసుకెళ్లాలని, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎటువంటి అవకతవకలు లేకుండా, వాటికి అవకాశం లేకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. భక్తులు, దాతలు, దేవాలయాలు, తర్వాత ఈ జొన్నవాడ దేవస్థానం ట్రస్ట్ అందరూ కలిసి ఈ బ్రహ్మోత్సవాలు చేయబోతున్నాము. మన ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు కూడా ఇందుకు ఆహ్వానించడం జరుగుతుంది. ఆయన ఈ ఫెస్టివల్ కమిటీ అత్యంత త్వరగా వేసి వీళ్ళందరినీ అమ్మవారి దేవస్థానంలో ఈ బ్రహ్మోత్సవానికి ముందే ఈ కమిటీ వేసి మాకు సహకరించినందుకు ఇందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పద్మూడవ మన బుచ్చిరెడ్డిపాలెంలో స్కిల్ డెవలప్మెంట్ అని ద్వారా ఒక జాబ్ మేళా జరగబోతుంది. ఇది కూడా మీరు పత్రికా విలేకరులు దాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పి మనం అందరికీ కోరుకుంటున్నాం. మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఇలాంటి మంచి విషయాలు అందరికీ తెలియజేయాలని చెప్పి మనం అందరినీ కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.